ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది కష్టాలను బట్టి, వేదనలను బట్టి, వ్యాధులను బట్టి, దుఃఖమును బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి నిరాశ నిస్పృహలో నిరీక్షణ కోల్పోయి ఉన్నారు కదా. అందుకే నీ జీవితంలో దేవుడు తీరుస్తాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు తొలగిస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అన్నటువంటి నమ్మకం నీ జీవితంలో దినదినం క్రమేణా తగ్గిపోతా ఉందా? అది చాలా ప్రమాదకరం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో కృంగిపోతున్న, పడిపోతున్న, బాధపడుతున్న నీతో అంటున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాటను. కీర్తన 42వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 42:11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చు. భక్తుడు తన ప్రాణము కృంగిపోతున్నటువంటి పరిస్థితిని గుర్తించి, లేదా దిగజారిపోతున్నటువంటి పరిస్థితిని గుర్తించి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగిపోతున్నావు, ఏల నా తొందరపడుతున్నావు, ఎందుకు ఆ తొందర, ఎందుకు ఆ కృంగుదల? దేవుని యందు నిరీక్షణ ఉంచు అంటున్నాడు. నీవు కూడా కృంగిపోతున్నావు కాదు, నీవు కూడా ఇప్పుడే నీ ప్రాణంతో చెప్పు, దేవుని యందు నా ప్రాణమా నిరీక్షణ ఉంచు. యేసు నామములో ఆయన యందు నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే నీ జీవితంలో ఇప్పుడే కృంగుదల నుండి, ఇప్పుడే తొందరపాటు నుండి, ఇప్పుడే తడబడుట నుండి దేవుడు తప్పించబోతున్నాడు. నీ పిల్లల విషయం కృంగిపోయావా? నీ భర్త విషయం కృంగిపోయావా? నీ అప్పుల్లో ఎప్పుడు అప్పులు తీరుతైన అప్పుల్లో పడి కృంగిపోయావా? వ్యాధుల్లో పడి కృంగిపోయావా? విరోధుల మధ్యలో నిలబడి కృంగిపోయావా? శత్రువులు చుట్టుకొని నీ జీవితాన్ని దిగజారుస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కృంగిపోకూడదు. ఈరోజు నువ్వు నీ ప్రాణంతో ఒక మాట చెప్పాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసంతో నిరీక్షణతో ఉండు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో జరిగించబోయే కార్యాలు నువ్వు కళ్ళారా చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, దేవుని యందు నిరీక్షణ ఉంచు, కృంగిపోవద్దు, నిరాశ నిస్పృహలు పాలవద్దని మాట్లాడు. ఎంతమంది అయితే ప్రభువా దిగజారిపోతూ కృంగిపోతూ ఉన్నారో వారు నీ యందు నిరీక్షణ ఉంచి లేచి ప్రభువా నిలబడి ముందుకు సాగే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.